అత్యంత దారుణంగా ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈరోజు అంగన్వాడీలు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 11,500 రూపాయలు ఈరోజు ఇస్తున్నారు. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువే ఇస్తానన్నాడు. ఈరోజు తెలంగాణలో 13,700 రూపాయలు ఈరోజు అక్కడ ఇస్తుంటే దానికంటే అదనంగా 14,700 రూపాయలు రావాల్సింది. అదే వాళ్ళు అడిగేది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆ గ్రాట్యుటీ కూడా ఇవ్వట్లేదు. ఇలా ఈ విధంగా అంగన్వాడీలని ఇంత దారుణంగా హింసలు పెడుతున్నాడు. అలాగే బిల్డింగ్ వర్కర్సు ఈరోజు తన 4.5 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేశాడు. సంక్షేమ బోర్డు మొత్తం కూడా రద్దు చేశాడు. ఇదివరకు బిల్డింగ్ వర్కర్స్కి వాళ్ళ భార్యలకు కానీ తల్లికి కానీ కూతుళ్ళకి కానీ ప్రసవిస్తే 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, పెళ్లి చేసే డబ్బులు ఇచ్చేవాళ్ళు, చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకే లేదు. కరెంటు ఛార్జీలు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే కరెంటు ఛార్జీలు 250 మీటర్ల మామూలుగా యూనిట్లు కాలింది అనుకోండి, వాళ్ళు కట్టేది 800, 1000 రూపాయలు, 1200 అయితే పాతి అక్కడేయో తీసుకొచ్చేసి ఒక 500, 300, 800 అలా వేసేస్తున్నాడు. ఒకళ్ళకి 5,000, 3,000 వేసేస్తుంటే వచ్చే ఆదాయం అంతా కరెంటు కట్టేది అంతా అడిగితే మాకు తెలియదు అంటారు. ఎక్కడ చెందిందండి? మీకు ఏ రంగంలో చూసినా కానీ వెనక్కిపోయింది. ఇప్పుడు ఏ రంగం తీసుకోండి, మీరు ఇండస్ట్రీలు తీసుకుంటే ఇండస్ట్రీలు పోతున్నాయా? కార్మికుడికి పని లేకుండా వారానికి 2 రోజులు 3 రోజులు చేసుకొని తింటాక జరగట్లా. పిల్లోడికి స్కూల్కి 5,000 ఎత్తే అక్కడ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి మొన్నటిదాకా వాళ్ళకి చేయి చూపించేసి ఆ డబ్బులు తెచ్చి దీంట్లో పెట్టి నేను అది చేశానంటాడు. కాలేజీ వాళ్ళు 100 మంది ఇక్కడ 10,000 మందికి వేసేస్తే అయిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు. ఇటు పక్కకు వచ్చేవాడు కార్మికులకేమో 2 రోజులు 3 రోజులు పని చేయలేకపోతున్నారు. ఇటు పోతుందా మీకు? అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరిగింది. అభివృద్ధి జరిగింది కానీ ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులు అయితే చాలా సమస్యలతో ఉన్నారు. అయితే కొత్తగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ మన వేయడం జరిగింది, మరి ఇంకా రాలేదు. పరిశ్రమలు అయితే తీసుకురాలేదు సార్. మైండ్ అంతాను సీఎం గారికి సంక్షేమ పథకాలపై పెట్టాడే తప్ప నిరుద్యోగులు చాలామంది డిగ్రీలు అయిపోయిన యువకులు ఉన్నారు అనేసి ఒక ఆలోచనలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఏంటంటే పరిశ్రమల కోసం చేయమనేసి నా యొక్క నిత్యావసర ధరలు అయితే చాలా ఇదిగా ఉంది సార్. ఎందుకంటే రోడ్లు కూడాను ఇప్పుడు గ్రామాభివృద్ధులు అయితే జరగలేదు, దాని తగ్గట్టు పరిపాలన అయితే చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే నెక్స్ట్ గెలుపు కోసం ఆలోచించాడే తప్ప అంటే ఏ విధంగా అయితే ఓటర్లని ఆకట్టుకోవాలో సో దానికోసం ఆలోచించలేదు తప్ప అభివృద్ధి కోసం అయితే ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన అయితే మారాలి, బాగుండదు. బట్ ఏంటంటే నేనైతే అలాగే చెప్పలేను. నేను విజయనగరం జిల్లా హౌసింగ్ కమిటీ మెంబర్ని, వైఎస్ఆర్సీపీ. సిటీల్లో అభివృద్ధి చెందలేదండి. రూరల్లో డెవలప్ అయిందని అంటుంటారు, రూరల్లోనే డెవలప్ చేశాడు అంటుంటారు తప్పితే రూరల్లోనే అంటారు. కానీ సిటీల్లో ఈ పేదరికాలకి వాటికి ఫంక్షన్స్ ఆ స్కీమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అభిమానంగా ఉంటున్నారు తప్పితే మిగతా వాళ్ళంతా అన్హ్యాపీగానే ఉంటున్నారు. చేయలేకపోతున్నారంటే ఐక్యత లేదు. వాళ్ళు యూనిటీగా పనిచేద్దామనే ఉద్దేశం. మొత్తం ప్రభుత్వం అంతా ఒక తాటి మీద ఉండి చీఫ్ మినిస్టర్ సలహాల ప్రకారం మిగతా మంత్రులు కానీ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అందరూ ఫాలో అయ్యి ఈరోజు యూట్యూబ్లో నాట్లో చూస్తున్నాం కదండి. రోజా ఇలాగన్నది, నాని ఇలాగన్నాడు, ఇవన్నీ మైనస్సే కదండి. ఇటు సైడ్ ఇవన్నీ దాని పబ్లిసిటీలో వేరేగా కూడా తీసుకెళ్తుంటారు. డెవలప్ చేయాలంటే మీటింగ్లు అవి పెట్టారు, G20 అన్నారు, సమావేశాలు పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చి ఏ పరిశ్రమ స్టార్ట్ అయినట్టు కానీ దాఖలాలు ఏమీ లేవు. చెప్పాలంటే పరమ దరిద్రంగా ఉందండి. దరిద్రంలో ఫస్ట్ గోల్డ్ నెంబర్ 1. ఎందుకంటే ప్రజలకు పనికొచ్చిన పని ఈ రోజుకి ఒకటి కూడా చేయలేదు. ప్రజలకు అలా ఇవ్విస్తున్నాను, రుణమాఫీలు, ఆ మాఫీలు, ఈ మాఫీలు అంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి బుర్ర మీద కూడాను ప్రజలు సంపాదించిందే ప్రజలకి తిరిగి పైసాతో సహా ప్రజలు కట్టిన పన్నులు, రిజిస్టర్ ఆఫీసులో ఉన్న వేసిన అమౌంట్లు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిజిస్టర్ ఆఫీసులో ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఆ రోజుల్లో చేసిన దానికి ఈ రోజు చేసిన దానికి చాలా మట్టుగా మధ్యతరగతి కుటుంబీకులు అయితే ఈ రోజు జీవనం గడపడం ఎలాగనేది చాలా దారుణంగా ఉంది. ఇళ్ల స్థలాలని పెంట కుప్పలు ఇచ్చి ఇల్లు స్థలాలు ఇవ్వక ప్రధానమంత్రి గారు ఇచ్చిన 1,80,000 రూపాయలు కూడాను ప్రజలకు అందనివ్వకుండా నానా బీభత్సంగా జనపరిపాలన చేస్తున్నాడు. ఇటువంటి వాడు ఇంకా మళ్ళా నెక్స్ట్ టైం కానీ వస్తే ఏ వ్యక్తి కూడా తన శరీరంలో ఉన్న రక్తం తన తినే బ్రతికే అవకాశం ఉంటుంది తప్పించి అంతకు మించి ప్రజలకు ఏ ఒక్క మేలు కూడా జరగదు.